హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నూతన ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డీఏ బకాయిలు, అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలపై సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తమ విశ్రాంత ఉద్యోగుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీలో కూడా చర్చనీయాంశంగా అయితే మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జ్యుడిషియల్ డిపార్ట్మెంట్‌కు చెందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు ఒక శుభవార్త అందించింది. ఇప్పటివరకు 75 ఏళ్లు నిండిన వారికి 20% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ఇస్తుండగా, దానిని సవరించి 70 ఏళ్లు నిండిన వారికి 15% పెన్షన్ అయితే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని ఇతర విశ్రాంత ఉద్యోగులతో సమానంగా వారికి ప్రయోజనం కల్పించే మానవతా దృక్పథంతో కూడినటువంటి నిర్ణయం అనే చెప్పాలి. గత ప్రభుత్వ వైఖరి పెన్షన్లపై చిన్నచూపు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెన్షన్ల పట్ల అనుసరించినటువంటి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. అదనపు పెన్షన్ కోత 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15%గా ఉన్న అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తొలుత పూర్తిగా రద్దు చేసి, ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో మొక్కుబడిగా 7%, 10%, 12%గా అయితే తగ్గించింది. యూజీసీ పెన్షన్లపై ప్రభావం. యూజీసీ వేతనాలు పొందిన విశ్రాంత అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా 70 ఏళ్లకే అదనపు పెన్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి 80 ఏళ్లకు మార్చాలి. ఇది వారిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇకపోతే తక్కువ పెన్షన్ పొందుతున్న వారిపై భారం. సీనియర్ సిటిజన్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ చాలా తక్కువ బేసిక్ పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులకు అదనంగా అదనపు ఆర్థిక మద్దతుగా ఉండేటటువంటి ఈ యొక్క ప్రయోజనాన్ని తగ్గించడం వారి జీవనాన్ని మరింత కష్టతరమైతే చేసింది. ప్రస్తుత పరిస్థితి. సెప్టెంబర్ పైన అందరి దృష్టి. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలతో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రధాన చెల్లింపులు పూర్తవుతాయని, సెప్టెంబర్ నెల నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించనుందని నాయకులు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సినటువంటి సమస్యలు. ఇందులో పెండింగ్ బిల్లులు ముఖ్యంగా మెడికల్ రియంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్‌లు, టీఏ, డీఏ బిల్లులు వంటివి ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణం విడుదల చేయాలి. రెండోది డీఏ బకాయిలు. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే చెల్లించి కొత్త డీఏలను ప్రకటించాలి. మూడోది హెల్త్ కార్డుల పునరుద్ధరణ. పేరుకే ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను ప్రక్షాళన చేసి ఇన్సూరెన్స్ ఆధారిత నగదు రహిత వైద్యం అందించే మినహాయింపు నెరవేర్చాలి. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కార్డులు పనిచేసేలాగా అయితే చూడాలి. నాలుగోది అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణ. ఇక యూజీసీ విశ్రాంత ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 70 ఏళ్ల నుంచి అదనపు పెన్షన్ అమలు చేయాలి. ఆంధ్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ సుబ్బరాయన్ వంటి వారు ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఎన్నికల హామీల అమలుతో పాటు ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ఉద్యోగులు తమ జీవితాంతమంతా సేవ చేసిన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్స్ సంక్షేమాన్ని చూరగొనడం కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న స్ఫూర్తితో అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ మేరకు వీరి పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చని అయితే వారిలో ఉపశమనం కలిగిస్తుందని లక్షలాది మంది ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ విధంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు వారికి శుభవార్త అవుతుందేమో అనేది వేచి చూడవలసిన అంశము.